ఇది ఎప్పుడంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇట్స్ లైక్ టిపికల్లీ బ్యాచిలర్ అబ్బాయిలకి అపార్ట్మెంట్స్ ఎవరు రెంట్ కి ఇవ్వరు కదా. అలా వెతుకుతూ ఉంటే సడన్ గా మాకు ఒక మంచి ఏరియాలో ఇల్లు దొరికింది. ఎవ్రీబడి వర్ షాక్డ్. అరే మీకు ఆ ఏరియాలో ఎవరు ఇల్లు ఇచ్చారా, అది ఫుల్ ప్రాపర్ ఫ్యామిలీస్ ఉండే ఏరియా, బ్యాచిలర్స్ అస్సలు ఇవ్వరు, ఎలా ఇచ్చారా మీకు అని చెప్పి పీపుల్ వర్ కైండ్ ఆఫ్ షాక్. మాకు తర్వాత మేము ఒక మెయిడ్ ని పెట్టుకున్నాం అన్నమాట, మాకు కొంచెం క్లీనింగ్ అండ్ కుకింగ్ హెల్ప్ చేయడానికి. తను వచ్చి మాకు ఏం చెప్పిందంటే, మాకు ఎందుకు అపార్ట్మెంట్ రెంట్ కి ఇచ్చారంటే, పైన ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ ఆంటీ కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ అని, కింద ఫ్యామిలీస్ ఉండడానికి ఇష్టపడదు, తను అప్పుడప్పుడు అరుస్తా ఉంటది, కిందకు వచ్చేసి గోల చేస్తూ ఉంటది, భయపడతారు ఫ్యామిలీస్ ఉండడానికి, అందుకే మీకు ఇచ్చారు అని చెప్పారు. మాకెందుకు, చిన్నపిల్లలం, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటాం, సో వి డిడ్ంట్ థింక్ ఎ లాట్ అబౌట్ ఇట్. దో దెర్ వర్ 3 bedrooms and 6 people. షో ఆఫ్ చేసుకుంటూ మేము ఒక బెడ్రూమ్ ని స్టడీ రూమ్ లాగా మార్చుకుందాం రా, మనము స్టడీ చైర్లు పెట్టుకుని అక్కడ కూర్చొని చదువుకుందాం, మిగిలిన 2 bedroom లు 3 బెడ్స్ వేసుకొని పడుకుందాం అని షో ఆఫ్ చేసి ఒక రూమ్ లో ఖాళీ పెట్టాం. ఆ రూమ్ ఒక 1 week 10 days తర్వాత స్టోర్ రూమ్ అయింది. ఇట్ వాస్ సో బ్యాడ్, బూజు పట్టేసి అలా అట్లా అయిపోయింది ఆ రూమ్. ఆ రూమ్ కి ఆపోజిట్ డోర్స్ ఉంటాయి కదా, సో ఇట్ సైడ్ ఉన్న రూమ్ లో నేను ఉండేవాడిని. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ మేడ్ మళ్ళీ ఏం చెప్పిందంటే, వై దట్ ఆంటీ బికమ్ మెంటల్లీ రిటార్డెడ్ ఇస్ బికాస్ ఆంటీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు షీ లాస్ ది బేబీ, తన సెకండ్ బేబీ. సో దానివల్ల తను కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పింది ఆమె. సో అప్పుడప్పుడు ఆంటీ వచ్చేది, కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేది. ద ఓన్లీ విజువల్ ఐ రిమెంబర్ ఆఫ్ దట్ ఆంటీ ఇస్, ఎప్పుడు చూసినా నైటీలో ఉండేది, ఫుల్ కర్లీ హెయిర్ ఉండేది. ఐ కెన్ సీ హర్ యాక్చువల్లీ. తర్వాత మేము మా ఇంట్లో ఉన్నప్పుడే సడన్లీ హర్ డెత్ హ్యాపెండ్. సో సాడ్ అబౌట్ ఇట్, బట్ ఎలా అయిందో మనకు తెలియదు. బట్ తను చనిపోయారు అక్కడ. పైన ఓనర్స్ వాళ్ళకి పూజలు అవన్నీ ఉంటాయి కదా మన ట్రెడిషన్ లో, అవన్నీ పైన చేసుకోవడానికి వాళ్ళకి ప్లేస్ లేక, అండ్ మేము ఒక రూమ్ ని వాడట్లేదు, స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాం అని వాళ్ళకి తెలుసు కదా. లోపలికి వచ్చి ఇది వాడట్లేదు కదా, మేము అట్లీస్ట్ ఈ పూజలు ఇవన్నీ అయ్యే వరకు రూమ్ లో కొంచెం సామాన్లు అవి పెట్టుకుంటామని చెప్పి వాళ్ళే దాన్ని క్లీన్ చేసి డెత్ రిచువల్స్ అవన్నీ చేయడానికి కావాల్సిన పూజలు అవి చేసి పెట్టుకున్నారు అక్కడ. అన్ని ఫుడ్ ఇంకేదేదో స్టఫ్ అంతా అయిపోయింది. రిచువల్స్ అన్ని అయిపోయాయి. ఒక 1 week 10 days తర్వాత నేను అపోజిట్ బెడ్రూమ్ లో ఒక రోజు పడుకొని ఉన్నా. నైట్ నాకు ఒక ఏడుపు వినిపిస్తుంది. ఈ అర్ధరాత్రి పూట ఎవరు ఏడుస్తున్నారు అబ్బా అని చెప్పేసి నాకు మెల్లగా నిద్ర మబ్బులు అలా ఏడ్చాలా చూస్తాం కదా. నేను అలా చూస్తుంటే 2 doors అపోజిట్ ఉన్నాయి కదా. నేను ఈ బెడ్రూమ్ లో ఇక్కడ పడుకుంటా. ఆ బెడ్రూమ్ నుంచి ఇట్లా డోర్ లో నుంచి చూస్తే నాకు ఇట్ సైడ్ డోర్ కనిపించేస్తుంది, అంటే ఐ లైన్ లో. సో ఇట్ సైడ్ డోర్ కనిపిస్తుంది. ఇట్ సైడ్ డోర్ లో అక్కడ ఒక చిన్న బేబీ కూర్చొని ఏడుస్తుంది. ఇట్ వాస్ లైక్ ఐ వాస్ సో స్కేర్డ్ ఆబ్వియస్లీ. చిన్న బేబీ కూర్చొని ఏడుస్తుంది. బేబీ ఎందుకు ఏడుస్తుంది, మా ఇంట్లో బేబీ ఎందుకు ఉందని చెప్పేసి నేను ఇంకా లైక్ యు నో హౌ యూ రియాక్ట్ ఇన్ స్లీప్, అలా స్లీప్ లో అలా చూస్తుంటే ఆ చిన్న బేబీ కళ్ళు తెరిచి నన్ను చూసి మళ్ళీ ఏడుస్తుంది. అయిపోయింది నాకు కథం. నేను ఇంకా అరవడం స్టార్ట్ చేసి అందరినీ లేపేస్తా. తిప్పి కొడితే ఫ్యూ డేస్ లేటర్ మళ్ళీ ఏడిపినిపిస్తుంది. మళ్ళీ చూస్తున్నా, అరే ప్రతిసారి దీనేంటి ఏడిపినిపిస్తుంది, మళ్ళీ వచ్చింది అని భయం వేస్తుంది నాకు ఆల్రెడీ ఏడిపినిపించేసరికి. మళ్ళీ ఈసారి చూస్తే బాబు ఉంది, బాబు పక్కన ఆంటీ కూడా ఉంది. మళ్ళీ అరిచేస్తా అందరినీ లేపా. మళ్ళీ ఏం లేదు, ఇట్లయితే నాతో అవ్వదురా బాబు అని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసేసాను నేను. మంచి పని. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కూడా అవ్వలేదు నాకు. ఆంటీ వాళ్ళ బేబీ డ్రీమ్స్ ఒక 3-4 years స్ట్రెచ్ వరకు కంటిన్యూ అయ్యాయి. ఇంకొక థింగ్ వాట్ ఐ కైండ్ ఆఫ్ నోటీస్డ్ ఇస్, ఫస్ట్ టైం డ్రీమ్ వచ్చినప్పుడు బేబీ వాజ్ లైక్ స్మాల్ బేబీ కదా. That baby went on growing dreams లో. Wow, what a detailing actually. అది ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అయ్యాయంటే డ్రీమ్స్. నేను ఇక్కడికి మాస్టర్స్ చేయడానికి వచ్చి మాస్టర్స్ చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి అవి. ద బేబీ వెంట్ అవుతున్నా కానీ నైట్ వచ్చినప్పుడు బాగా భయపడతా.